కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట నుండి బాజాపూర్కు వెళ్లే రోడ్డు వర్షాలతో అధ్వానంగా మారింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు బురదమయంగా మారిన రోడ్డుపై నిలబడి నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అప్పటి ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చొరవతో ఈ రోడ్డుకు 5,04,00,000 రూపాయలు మంజూరు చేశారన్నారు. గోరిటకు చెందిన సదరు కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి బిల్లులు జాప్యంతో రోడ్డును మధ్యలోనే వదిలేశారు. ఇట్టి విషయాలపై ప్రస్తుత ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్ రెడ్డిని మరియు అధికారులను ఎన్నిసార్లు బిల్లు విషయమై అడిగినా వారు స్పందించలేదన్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించి సదరు కాంట్రాక్టు బిల్లులు మంజూరు చేసి రోడ్డు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. బాజపూర్ రోడ్డు బాగా ఇబ్బంది ఉంది. నార్కల్కి దగ్గర అవుతుందని చెప్పి 5,04,00,000 రూపాయలు శాంక్షన్ చేసిండు. దీనికి కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి తీసుకున్నాడు. కొరటే గ్రామస్తుడే. ఆల్రెడీ చేగుంట రోడ్ కాడి నుంచి బాజపూర్ కొరటే దాటేంత వరకు సీసీ రోడ్ 1 కిలోమీటర్ ఆయన చేసిండు. కల్వెట్లు చేసిండు, మట్టి పోసిండు. ఆయన అడిగితే ఏమంటాడంటే బిల్స్ అయితే లేవు, నేను ఇప్పటికీ అన్ని బంగారు గారని ఉదయపెట్టి తీసుకొచ్చిన, నాకు బిల్లు ఇప్పిస్తా అని ఎమ్మెల్యే గారు 10 సార్లు తిరిగిందంట. ఈరోజు రేపు అంటున్నాడు. నాకు తెలిసి ఆయన ఒక పర్సెంటేజ్ ఇచ్చాడు, 2%, 5%. ఆయనకు బిల్లులు అయితే లేవు. ఆయన ఈరోజు రేపు కోర్టుకు పోతే కోర్టుకు వెళ్ళి బిల్లు వచ్చినాకనే నేను పని చేస్తా అంటాడు. ఇప్పుడున్న రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. దీని ఏదైనా ఎమ్మెల్యే గారు క్లియర్ చేయగలని కోరుతున్నాను.